అందరికీ నమస్తే అండి. సో మీకు తెలిసినట్టు జాన్ 1 నుంచి జాన్ 31 దాకా రోడ్ సేఫ్టీ మంత్ కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగా గత 25-30 రోజుల నుంచి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజల్లో రోడ్ సేఫ్టీ మరియు ఈ యాక్సిడెంట్స్ వల్ల ప్రమాదాల వల్ల జరిగేటటువంటి నష్టం గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండల పరిధిలో కూడా ఈ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. సో దాని భాగంగానే నిన్న మీకు అందరికీ తెలిసినట్టు ఆటో డ్రైవర్స్కి అందరికీ కూడా హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఫ్లాష్ మాబ్స్ ద్వారా ప్రజల్లో ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి యాక్సిడెంట్స్ రిలేటెడ్ అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాష్ మాబ్స్ డ్యాన్సెస్ మాత్రమే కాకుండా డ్యాన్సెస్, స్కిట్స్, స్ట్రీట్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ 3 days బ్యాక్ మనం పెట్టుకున్న ఒక మీడియా బ్రీఫింగ్లో నేను చెప్పడం కూడా జరిగింది. లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు అనంతపురం జిల్లాలో, అండ్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ ఇంజూర్ అవడం జరిగింది. గత 3 సంవత్సరాలు చూస్తే దాదాపు ఒక 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ కరోనాకి కూడా అన్ని ఫిగర్లు మించేటట్టు యాక్సిడెంట్స్ ఫిగర్స్ ఉన్నప్పటికీ కూడా అదే కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, ర్యాష్లెస్నెస్, ఓవర్ స్పీడ్ ఉండొచ్చు, ఓవర్ లోడింగ్ ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడము, ఇట్లాంటి చిన్న చిన్న నెగ్లిజెన్స్ ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండ్ 10 సెకండ్లు చేస్తుంటే ఆ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం కోల్పోతాము, ఒక కుటుంబం రోడ్ మీదకి వస్తుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా శ్రద్ధ వహించి రోడ్ సేఫ్టీ నామ్స్ ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి, దాని అందరూ కూడా పాటించాలని, మా అందరి కుటుంబాలు సేఫ్గా ఉండాలని, దాని గురించి మనం అందరూ మా వంత బాధ్యత అందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.